హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుశాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం మైదా పిండితోని స్నాక్ చేసుకుందాం. మైదా పిండితోని చిప్స్ చేద్దాం, బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ మైదా తీసుకున్నాను. 1 కప్ మైదాలోకి 1/2 టీ స్పూన్ వాము, ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనకి వాటర్ ఎంత అవసరమో అంతా చూసుకుంటూ కొద్ది వాటర్ వేసుకుంటూ అంతా చపాతీ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని పిండి డౌకి మొత్తం అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఉండలాగా చుట్టుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత నైఫ్తోని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన టైంలో చేసిస్తే చాలా బాగా తింటారు. సింపుల్గా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది రెసిపీ అనేది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మనకి ఏ షేప్లో ఇష్టం ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్నీ తీసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేద్దాం. ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మైదా చిప్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి తప్పకుండా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.